హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో 9th క్లాస్ సోషల్ ఎకనామిక్స్కి సంబంధించి అర్థశాస్త్రంలో ఫస్ట్ లెసన్ చూద్దాము. పాలంపూర్ గ్రామ కథ. ఈ లెసన్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మొత్తం టెక్స్ట్ బుక్లో మనకు ఎలా అయితే ఉంటుందో టెక్స్ట్ బుక్ కంటెంట్ బేస్ చేసుకొని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. పాలంపూర్ గ్రామ కథ అనే లెసన్కి సంబంధించి పాలంపూర్లో ప్రధాన ఆర్థిక కార్యకలాపం ఏమిటి అనేసి ఇచ్చారండి. పాలంపూర్లో ప్రధాన ఆర్థిక కార్యకలాపం వచ్చేసి మనకు వ్యవసాయం అండి. ఇక్కడ ఎక్కువగా మనకు పాలంపూర్లో వచ్చేసి వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రధాన ఆర్థిక కార్యకలాపం వ్యవసాయము. నెక్స్ట్ క్వశ్చను, పాలంపూర్లో సాధారణంగా ఏ రకమైన వ్యవసాయం చేస్తారు? ఈ గ్రామంలో ఎక్కువగా ఏ వ్యవసాయాన్ని చేస్తారండి? ఆధునిక వ్యవసాయమే ఇక్కడ చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే అధిక దిగుబడుల కోసము ఈ గ్రామంలో ఆధునిక వ్యవసాయాన్ని ఎక్కువగా వాడుతూ ఉన్నారు. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అండి. పాలంపూర్లో సాధారణంగా ఏ రకమైన వ్యవసాయం చేస్తున్నారు? ఆధునిక వ్యవసాయం మాత్రమే చేస్తున్నారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చను, పాలంపూర్లో అత్యంత సాధారణ నీటిపారుదల వనరు ఏది అనేది ఇచ్చారండి. మనకు సాధారణంగా నీటిపారుదల చూసుకున్నట్లయితే వర్షపు నీరు కానీ కాలువలు, చెరువులు, గొట్టబావుల ద్వారా మనకు నీటిపారుదల అని జరుగుతుంది. ఈ ప్రత్యేకంగా ఈ పాలంపూర్ గ్రామంలో వచ్చేసి సాధారణంగా నీటిపారుదల వనరులు ఏవి అంటే గొట్టబావులండి. గొట్టబావుల ద్వారానే వీళ్ళకు నీటి సరఫరా అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పాలంపూర్ రైతులు బహుళ పంటలు ఎందుకు వేస్తారు అనేసి ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి ఎక్కువగా బహుళ పంటలను ఎందుకు వేస్తారు అంటే సారవంతమైన భూమి అలాగే మంచి నీటిపారుదల కారణంగా వీళ్ళు బహుళ పంటలు వేయడానికి వీళ్ళు ఎక్కువగా ఉంటారండి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి భూములు వచ్చేసి చాలా మంచి భూములండి. పాలంపూర్లో ఉండేటటువంటి భూములు మంచి వ్యవసాయానికి సాగు చేసేటటువంటి భూములు కాబట్టి ఇక్కడ ఎక్కువగా బహుళ పంటలను వేస్తారు. ఇక్కడ నీరు కూడా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి నీటిపారుదల సౌకర్యం కానివ్వండి, సారవంతమైనటువంటి భూమి కారణంగా వీళ్ళు బహుళ పంటలు అనేటివి వేస్తారు. నెక్స్ట్ క్వశ్చను, ఉత్పత్తిలో మూలధనం అంటే ఏమిటి అనేసి ఇచ్చారండి. మనకు ఉత్పత్తి రంగంలో చూసుకున్నట్లయితే మూలధనం అని వేటిని అంటారు అన్నట్లు కూడా అనుకోవచ్చు. ఏంటిదండి ఉత్పత్తిలో మూలధనం అంటే ఏంటంటే ఉత్పత్తికి ఉపయోగించేటటువంటి పనిముట్లు, యంత్రాలు మరియు భవనాలు వీటిని మూలధనం కింద లెక్క వేయడం జరుగుతుందండి. ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, పాలంపూర్లో వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి ఏంటిది అనేసి అడుగుతున్నారండి. వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఆప్షన్ సి అండి. వారికి క్రమరహిత ఉపాధి అలాగే తక్కువ వేతనాలు ఇక్కడైతే ఉంటున్నాయన్నమాట. వాళ్ళకి సరిపోయినటువంటి పని ఉన్నప్పటికీ దానికి తగినటువంటి వేతనాలు ఇక్కడ వాళ్ళకు అందటం లేదు. ఆప్షన్ సి వచ్చేసి రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, హరిత విప్లవం యొక్క ప్రధాన లోపం ఏమిటి? హరిత విప్లవం యొక్క ప్రధాన లోపం అయితే అడుగుతున్నారండి. ఏంటిదంటే నేల క్షీణత పెరగడం అండి. నేల వచ్చేసి క్షీణించడం మొదలు పెడుతుంది. ఎందుకు? అధిక పంట ఉత్పత్తుల కోసము వీళ్ళు వాడేటటువంటివి కానివ్వండి మిగిలినటువంటి వాటి వల్ల ఇక్కడ నేల సారం అనేది తగ్గిపోతుంది. కాబట్టి హరిత విప్లవంలో ఉండేటటువంటి ప్రధాన లోపం వచ్చేసి మనకు నేల క్షీణత పెరగడం అండి. ఆప్షన్ ఏ అండి కరెక్ట్ ఆన్సరు. ఎందుకు అంటే ఇక్కడ మనకు ఇచ్చారు చూడండి,
హరిత విప్లవంలో వచ్చేసి మనకు హెచ్వైవి విత్తనాలను వాడకాల ద్వారా అధిక దిగుబడిని అయితే ఇస్తాయండి. రసాయనిక ఎరువులు మరియు నీటిపారుదలను ఉపయోగించి ఆహార ఉత్పత్తిని వీళ్ళు పెంచడానికి సహాయపడుతుంది. కానీ అదే టైంలో ఏమవుతుంది, ఇది తీవ్రమైన నేల క్షీణతకు కూడా కారణమైంది. ఎరువులు మరియు పురుగుల మందులు అధిక వినియోగం భూమికి హాని కలిగించింది, కాలక్రమేణా దాని సారవంతమైనటువంటి స్థితిని తగ్గించింది అనేసి ఇచ్చారండి. కాబట్టి ఇక్కడ మనకు హరిత విప్లవంలో వచ్చేసి ఎక్కువగా హరిత విప్లవం అనేది ఎలా డెవలప్ అయింది, ఎక్కువ దిగుబడిని ఇచ్చేటటువంటి విత్తనాలను వాడటం వల్లనే మనకు ఈ హరిత విప్లవం ఇంప్లిమెంట్ అయితే బాగా అయింది. కానీ దానివల్ల ఏమవుతుందంటే నేల క్షీణత తగ్గుతూ ఉంటుందన్నమాట. నేల క్షీణత అనేది పెరుగుతూ ఉంటుందండి, సారం అనేది తగ్గిపోతుంది. సో ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో ఉత్పత్తి కారకం కానిది ఏది అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్లో మూలధనము, భూమి, డబ్బు, శ్రమ అనేసి ఇచ్చారు. వీటిల్లో ఉత్పత్తి కారకం కానిది ఏంటిదంటే డబ్బండి. మనకు మూలధనము, భూమి, శ్రమ ఈ మూడు కూడా ఉత్పత్తి కారకాల కిందకే వస్తాయి. సో ఉత్పత్తి కారకాల కింద చూద్దాము ఒకసారి. ఉత్పత్తి యొక్క 4 అంశాలు చూసుకున్నట్లయితే మనకు భూమి, శ్రమ, మూలధనము మరియు వ్యవస్థాపకత, ఇవి 4 ఉత్పత్తికి సంబంధించినటువంటి అంశాలండి. డబ్బు వచ్చేసి ఉత్పత్తి యొక్క ప్రత్యక్ష కారకంగా పరిగణించబడదు, ఎందుకంటే ఇది వనరులు సంపాదించడానికి మాత్రమే ఉపయోగించబడుతుంది. ఇది ఒక వనరుగా మాత్రమే కన్సిడర్ చేస్తారండి డబ్బుని. సో ఇక్కడ ఉత్పత్తిగా దేన్ని చూపిస్తారంటే మనకు మూలధనము, భూమి, శ్రమ. డబ్బు అనేది ఒక వనరు అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హెచ్ఐవి విత్తనాలను ఉపయోగించడం వలన కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటి అనేసి ఇచ్చారండి. సో ఈ విత్తనాలను వాడటం వల్ల మనకి ఏం జరుగుతుందండి, పంట ఉత్పత్తిని పెంచుతాయి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వనరులుగా ప్రజలు అంటే ఏమిటి అనేసి ఇచ్చారండి. వనరులుగా ప్రజలు అంటే ఏమిటి? ఆప్షన్స్లో వచ్చేసి మనకు ఆర్థిక వృద్ధికి సహాయపడే వ్యక్తులు, దేశంలోని ప్రజల సంఖ్య, ప్రజలపై ప్రభుత్వ నియంత్రణ, ప్రజలు ఉపయోగించే సహజ వనరులు అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏంటి, వనరులుగా ప్రజలు అంటే ఏంటండి? మనకు ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుందండి. ఆర్థిక వృద్ధికి సహాయపడే వ్యక్తులుగా మనకు వనరులుగా ప్రజలనైతే ఇక్కడ చూడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో ఏది మానవ మూలధనంలో భాగం కాదు అనేసి వచ్చారండి. మానవ మూలధనంలో సో భాగం కానిది వచ్చేసి సహజ వనరులండి. భాగం కానిది సహజ వనరులు, ఆప్షన్ సి. సో మానవ మూలధనంలో భాగాలు ఏంటివి అంటే జ్ఞానము, నైపుణ్యాలు, మంచి ఆరోగ్యము, విద్య మరియు శిక్షణ, ఇవి మానవ మూలధనం కిందికి వస్తాయి. కానిదేంటిది? సహజ వనరులు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, మంచి ఆరోగ్యము ఆర్థిక వృద్ధికి ఎలా సహాయపడుతుంది అనేసి ఇచ్చారంటే ఆప్షన్స్లో ఇది ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తుంది అనేసి ఇచ్చారు. సో ఇది రాంగు. ఇది వ్యవసాయ రంగానికి మాత్రమే సహాయపడుతుంది అనేసి ఇచ్చారు. ఇది కూడా రాంగు. నెక్స్ట్, ఆరోగ్యవంతమైన ప్రజలు బాగా పనిచేస్తారు మరియు ఎక్కువగా సంపాదిస్తారు. నెక్స్ట్, ఇది ఆర్థిక వృద్ధిపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు అనేసి వచ్చారు. ఇది కూడా రాంగ్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ సి. మంచి ఆరోగ్యము ఆర్థిక వృద్ధికి ఎలా సహాయపడుతుందండి? ఆరోగ్యవంతమైన ప్రజలు వచ్చేసి బాగా పనిచేస్తారు, ఎక్కువగా సంపాదిస్తారండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఆర్థిక ఆధార నిష్పత్తి అంటే ఏమిటి అనేసి వచ్చారండి. ఆర్థిక ఆధార నిష్పత్తి సో ఆర్థిక ఆధార నిష్పత్తి అంటే ఏంటంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి.
శ్రామిక వయస్సు గల వ్యక్తులతో ఆధారపడి పిల్లలు మరియు వృద్ధుల నిష్పత్తి వచ్చేసి ఆర్థిక ఆధార నిష్పత్తి కింద వస్తాయి. అంటే పిల్లలు కానివ్వండి, వృద్ధులు కానీ వీళ్ళు ఆర్థికంగా ఎటువంటి పని చేయలేరు కాబట్టి సో ఆర్థిక ఆధార నిష్పత్తి అంటే శ్రామిక వయస్సు గల వ్యక్తులతో ఆధారపడిన వారి నిష్పత్తి, అంటే వాళ్ళు ఎవరు, పిల్లలు, వృద్ధులు అనేసి వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చను, దారిద్ర్య రేఖ అంటే ఏమిటి అనేసి వచ్చారండి. దారిద్ర్య రేఖ, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ప్రాథమిక అవసరాలకు అవసరమైనటువంటి కనీస ఆదాయం కంటే తక్కువగా ఉండేటటువంటి వాళ్ళను దారిద్ర్య రేఖ కంటే దిగువన ఉన్నవారు అనేసి చెప్తాం కదా. సో దారిద్ర్య రేఖ అంటే ఏంటి, ప్రాథమిక అవసరాలకు అవసరమైన కనీస ఆదాయం కూడా లేనటువంటి వాళ్ళు. సో ఆప్షన్ సి కరెక్ట్ అండి. నెక్స్ట్ బిట్, భారతదేశంలో పేదరికానికి కీలకమైన లక్షణం ఏమిటి అనేసి ఇచ్చారండి. సో అధిక అక్షరాస్యత రేటు, సంపద అసమాన పంపిణీ, ఆదాయ సమాన పంపిణీ, తగ్గుతున్న జనాభా పెరుగుదల అనేసి ఇచ్చారు. సో జనాభా పెరుగుదలలో ఏం తగ్గుదల ఏమి లేదండి. అలాగే ఆదాయ సమాన పంపిణీ కూడా లేదు, అధిక అక్షరాస్యత రేటు కూడా లేదు. సో మన భారతదేశంలో పేదరికానికి కీలకమైన లక్షణం ఏంటండి, సంపద యొక్క అసమాన పంపిణీ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సంపద యొక్క అసమాన పంపిణీ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో గ్రామీణ పేదరికం యొక్క లక్షణం ఏమిటి అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. విద్య మరియు ఆరోగ్య సంరక్షణ పరిమిత ప్రాప్యత. గ్రామంలో మనకు పేదరికం అనేది ఎలా ఏర్పడుతుంది, వాళ్ళకు సరైనటువంటి విద్యను అందించేటటువంటి స్కూల్స్ లేకపోవడం వల్ల, అలాగే ఆరోగ్య సంరక్షణకు సంబంధించినటువంటివి లేకపోవడం వల్ల అండి. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చను, భారతదేశంలో ప్రభుత్వము పేదరికాన్ని ఎలా అంచనా వేస్తుంది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు ప్రభుత్వ ఆదాయాన్ని అంచనా వేయడం ద్వారా, పారిశ్రామిక వృద్ధిని కొలవటం ద్వారా, అలాగే గృహ వినియోగం మరియు ఆదాయ ఆస్తులను ట్రాక్ చేయడం ద్వారా, జాతీయ ఆదాయ సర్వేలను నిర్వహించడం ద్వారా అనేసి ఇచ్చారండి. భారతదేశంలో ప్రభుత్వము పేదరికాన్ని ఎలా అంచనా వేస్తుందండి. ఆప్షన్ సి అండి. గృహ వినియోగం కానివ్వండి, ఆదాయ ఆస్తులను ట్రాక్ చేయడం ద్వారా మనకు ఇక్కడైతే తెలియజేయడం జరుగుతుంది. భారతదేశము మనకు ప్రభుత్వం పేదరికంలో ఎంతమంది ఉన్నారు అనేది తెలియజేస్తారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చను, పేదలకు ఆహార భద్రత కల్పించడానికి రూపొందించిన కార్యక్రమాలు ఏవి అనేసి ఇచ్చారండి. పేదలకు ఆహార భద్రత కల్పించడానికండి. ఏదండి, ఆప్షన్ డి అండి. ప్రజా పంపిణీ వ్యవస్థ, పీడిఎస్ అండి. పీడిఎస్ వచ్చేసి మనకు పేదలకు ఆహార భద్రతను కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ప్రజా పంపిణీ వ్యవస్థ. సో ఈ వ్యవస్థ ఏం చేస్తుందో ఒకసారి చూద్దాము. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ వచ్చేసి తక్కువ ఆదాయ కుటుంబాలకు సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలను అందించడం ద్వారా ఆహార భద్రతను నిర్ధారిస్తుంది. అలాగే వారి ప్రాథమిక ఆహార అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ఏం చేస్తుందండి, తక్కువ ఆదాయం గల కుటుంబాలకు వచ్చేసి సబ్సిడీలో వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలను, అలాగే ప్రాథమిక ఆహార అవసరాలను కూడా తీర్చడంలో సహాయపడుతుంది అన్నమాట. సో ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ అండి. నెక్స్ట్ క్వశ్చను, భారతదేశంలో పేదరిక నిర్మూలన చర్యల ఉద్దేశం ఏమిటి అనేసి ఇచ్చారండి. భారతదేశంలో పేదరిక నిర్మూలన చర్యల యొక్క ఉద్దేశం ఏంటండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. పేదరికాన్ని తగ్గించడము మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ పేదరిక నిర్మూలనకు వాళ్ళు చేసేటటువంటి చర్యలు ముఖ్య ఉద్దేశం అండి. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో గ్రామీణ మహిళలను లక్ష్యంగా చేసుకొని పేదరిక నిర్మూలన చర్య ఏది అనేసి ఇచ్చారు. గ్రామీణ మహిళలను లక్ష్యంగా చేసుకొని
పేదరిక నిర్మూలన చర్య ఏది? సో మనకు నైపుణ్యాభివృద్ధి పథకము, తర్వాత ఎన్ఆర్ఎల్ఎం, మహిళా సాధికారత పథకము, ఉజ్వల యోజన అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి అండి. గ్రామీణ మహిళలను లక్ష్యంగా చేసుకొని పేదరిక నిర్మూలన చర్య ఏది అంటే జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్. సో ఇది వచ్చేసి మనకు ఏం చేస్తుందో చూద్దాము. ఈ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ వచ్చేసి మనకు గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలను సృష్టించడము, అలాగే నైపుణ్య శిక్షణ అందించడము, వ్యవస్థాపకతకు మద్దతు ఇవ్వడం ద్వారా గ్రామీణ మహిళల జీవనోపాధిని మెరుగుపరచడానికి పనిచేస్తుందండి. సో ఈ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ వచ్చేసి ఉపాధి అవకాశాలను కల్పిస్తుందండి. వాళ్ళు ఏమైనా షాప్స్ పెట్టుకోవాలన్నా, వీటి పెట్టుకోవాలన్నా లోన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకు ఉపాధికి సంబంధించినటువంటి శిక్షణలను ఉచితంగా అందచేయడము, ఇవన్నీ కూడా మనకు జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అనేది చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చను, అంత్యోదయ అన్న యోజన యొక్క ముఖ్య లక్షణం ఏమిటి అనేసి ఇచ్చారండి. అంత్యోదయ అన్న యోజన యొక్క ముఖ్య లక్షణం వచ్చేసి మనకి ఏంటండి, ఇది పేద కుటుంబాలకు ఆహార భద్రతను ఇస్తుంది. అంత్యోదయ అన్న యోజన అనేది ఆహార భద్రతను కల్పిస్తుందండి. ఎవరికి? పేద కుటుంబాలకు. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో ఏది భారతదేశంలో ఆహార భద్రతా వ్యవస్థలో భాగము అనేసి ఇచ్చారండి. ఆహార భద్రతా వ్యవస్థలో భాగం ఏదండి? పీడిఎస్. ఇందాకనే చెప్పాం కదా, ప్రజా పంపిణీ వ్యవస్థ. ఇదేం చేస్తుంది? ఆ తక్కువ ఆదాయం గల కుటుంబాలకు తక్కువ ధరలలోనే వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలను, సరుకులను అందజేస్తూ ఉంటుందండి. భారతదేశంలో ఆహార భద్రతా వ్యవస్థలో భాగం ఏది ఈ కింది వాటిల్లో? పీడిఎస్ అండి, ప్రజా పంపిణీ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చను మీకు చెప్పాను కదా, ఇదే అండి పీడిఎస్. నెక్స్ట్, ప్రభుత్వం సృష్టించిన బఫర్ స్టాక్ దేనికి ఉపయోగించబడుతుంది అనేసి ఇచ్చారండి. బఫర్ స్టాక్ అనేది ప్రభుత్వం అయితే సృష్టించిందండి. సో దాని ద్వారా మనకు ఇది ఎలా ఉపయోగపడుతుంది? బఫర్ స్టాక్ అనేది ధరలు వచ్చేసి హెచ్చు తగ్గులను నివారించడము మరియు ఆహార లభ్యతను నిర్ధారించడమే ఇది చేస్తుందండి. ఈ బఫర్ స్టాక్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది? ధరలు వచ్చేసి హెచ్చు తగ్గులను నివారిస్తూ ఉంటుంది, ఆహార లభ్యతను కూడా నిర్ధారిస్తూ ఉంటుంది. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో ఏది ప్రభుత్వ ఆహార భద్రతా కార్యక్రమానికి ఉదాహరణ? ప్రభుత్వానికి సంబంధించిందండి. కింద ఆప్షన్స్లో మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మధ్యాహ్న భోజన పథకం అనేసి ఇచ్చారు. సో ప్రభుత్వానికి సంబంధించి వీటిల్లో ఆహార భద్రతా కార్యక్రమం వచ్చేసి ఏమవుతుంది? మధ్యాహ్న భోజన పథకం అండి, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చను, భారతదేశంలో కనీస మద్దతు ధర ఎంఎస్పి అంటారండి. కనీస మద్దతు ధరను ఎంఎస్పి అంటారు. ఎవరు నిర్ణయిస్తారు? భారతదేశంలో మన కనీస మద్దతు ధరను ఎవరండి నిర్ణయించేది? సిఏసిపి అండి. వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్ వచ్చేసి మనకి కనీస మద్దతు ధరను నిర్ణయిస్తారు. నెక్స్ట్ది, భారతదేశంలో ఆహార భద్రతలో పాల్గొన్న సహకార సంఘం ఏది అనేసి వచ్చారండి. భారతదేశంలో ఆహార భద్రతలో పాల్గొనేటటువంటి సహకార సంఘాలు ఇక్కడ టాటా, ఐసిటి, అమూలు అనేసి ఇచ్చారు. సో అమూల్ అండి, అమూల్ వచ్చేసి మనకు సహకార సంఘంగా పనిచేస్తుంది. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి మరియు ఆహార భద్రత కల్పించడానికి ఏ ప్రభుత్వ పథకము లక్ష్యంగా పెట్టుకుంది అనేసి ఇచ్చారండి. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కానివ్వండి, ఆహార భద్రతను కల్పించడానికి ఏ ప్రభుత్వ పథకం లక్ష్యంగా పెట్టుకుందంటే ఆప్షన్ బి అండి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము.
ఇది మనకు గ్రామీణ ప్రాంతాలలో ఉపాధులు కల్పించడం కానీ ఆహార భద్రతను కల్పించడం కానీ చేస్తుంది. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది భారత ఆహార సంస్థ FCI అండి యొక్క విధి కాదు అనేసి వచ్చారు. సో ఈ FCI అనే భారత ఆహార సంస్థ వచ్చేసి మనకు ఏం చేస్తుందండి, ఆహార ధాన్యాల సేకరణ చేస్తుంది, నిల్వ చేస్తుంది, పంపిణీ చేస్తుంది. చెయ్యనిది ఏది అంటే ఎగుమతి చెయ్యదండి, ఇది ఎగుమతి చెయ్యదు. సో ఆప్షన్ C వచ్చేసి కరెక్ట్ అవుతుందండి, ఎగుమతిని చెయ్యదు. నెక్స్ట్ క్వశ్చను, భారతదేశంలో ఆహార అభద్రతకు ఎక్కువగా గురయ్యే వర్గం ఏది అనేసి ఇచ్చారు. సో ఎవరండి వీళ్ళలో ఎక్కువగా ఆహార అభద్రతకండి అంటే ఆహారం లేకుండా ఉండేదానికి గురయ్యే వర్గం ఎవరండి, భూమి లేని వ్యవసాయ కార్మికులు, చిన్న రైతులు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఆహార భద్రతా విషయంలో సహకార సంఘాల ప్రధాన లక్ష్యం ఏమిటి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో వచ్చేసి మనకి ఏమి ఇచ్చారు, అంతర్జాతీయ మార్కెట్లో ఆహారాన్ని అమ్మటం, ఎగుమతి కోసం ఆహారాన్ని ఉత్పత్తి పెంచడము, ఆహార వృధాను తగ్గించడం అనేసి ఇచ్చారు. నెక్స్ట్, గ్రామీణ ప్రజలకు సరసమైన ధరలకు ఆహారాన్ని అందించడం అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఆహార భద్రతా విషయంలో సహకార సంఘాలు ఏం చేస్తాయండి, గ్రామీణ ప్రజలకు సరసమైన ధరల్లో ఆహారాన్ని అందించడం అనేది జరుగుతుంది, తక్కువ ధరలకే ఆహారాన్ని ఇస్తారండి. సో కాబట్టి ఏమవుతుంది, ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఇవే వచ్చేసి మనకు ఫస్ట్ లెసన్ పాలంపూర్ గ్రామానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.